హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్ మెటీరియల్స్ అండి. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి బేసిక్ మెటీరియల్స్ ఇంట్లో ఉన్న ఏమేమి అవసరమో అవి అయితే నేను చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒకటైతే చూపించున్నాను, కానీ ఇది క్లాసుల రూపంలో నేను చేయాలనుకుంటున్నాను. దేనివల్ల అంటే చాలామంది అడుగుతున్నారు పర్సనల్గా అంటూ యూట్యూబ్లో కూడా క్లాసెస్ చెప్పమని. సో దానికోసం అయితే నాకు క్లాసెస్ అయితే ఇష్టం లేదండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే మనీ తీసుకోవాలి, మనీ తీసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు. దేనివల్ల అంటే నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు చాలా సఫర్ అయ్యానండి. 10 మంది నేర్చుకోవాలనే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మనీ ఇచ్చి ఇలా అలా అయితే నేనైతే చెప్పను. అందువల్ల సేమ్ ఎగ్జాక్ట్గా క్లాసులు మీకు ఏ డౌట్లు ఉన్న ప్రతిదీ నేను క్లారిఫై అయ్యే విధంగా ఈసారి అయితే వీడియోస్ పెట్టబోతున్నాను. కంపల్సరీ అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వచ్చే చిన్న చిన్న డౌట్స్తో పాటు అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. ఈ బిజినెస్కి లక్షల్లో అయితే మనకు పెట్టుబడి అవసరం లేదండి. జస్ట్ 1000 and 1500 లోపల కూడా మనము ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మెల్లగా పెరిగే కొద్దీ మనం పెంచుకోవచ్చు. దానికి ఫస్ట్ మనకి బేసిక్గా కావాల్సింది ఇవి కావాలండి. ఇది స్పాచులా అంటారు కదా, ఇది ఒకటి. ఈ బౌల్స్ కావాలండి, మెల్టింగ్ బౌల్స్. ఇవైతే మనకి ఓవెన్లో కూడా యూజ్ అవుతాయి. దానివల్ల నేను ఇవి చూపిస్తున్నాను. లేదు అంటే నార్మల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగ సైజెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. లేదు అంటే ఈ చూస్తున్నారు కదా, ఇవి కూడా మనము ఇంట్లో ఉంటాయి, డైలీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కానీ ఇవి నార్మల్గా మనకి ఓవెన్లో అయితే పెట్టని కుదరదు. గ్యాస్ మీద డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలంటే నార్మల్గా స్టీల్ వాటర్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ మనకు కావాల్సింది కాంపౌండ్స్ అండి. కాంపౌండ్స్ 3 టైప్స్ ఉంటాయి. డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్, ఈ 3 ఉంటాయి. మనం చాక్లెట్స్ ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే మొత్తం ఈ 3తోనే మనము చేసుకుంటాము. కాకపోతే కొన్ని మిక్స్ చేసుకుంటాము, అలాగే ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసుకుంటాము, అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మొత్తము సేమ్ అండి. ఇవి కూడా చాలా బ్రాండ్స్ అయితే దొరుకుతాయి. మోర్రే ఒకటి, 2M ఒకటి, ఇట్లాగా మనకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. కాస్ట్ పరంగా మీకు ఏది తగ్గుతుందో చూసుకొని తీసుకోవచ్చు. అలాగే బిజినెస్ పర్పస్ అయితే మాత్రం హోల్సేల్లో ట్రై చేయండి. హోల్సేల్లో చాలా వరకు తగ్గుతుంది, అప్పుడే మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. నార్మల్గా ఎంత పడితే అంత కొనేసి మనము నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మోల్డ్స్ అండి. వీటిలో కూడా మనకి 2 రకాలు దొరుకుతాయి. PVC ఒకటి, ఇదైతే నార్మల్గా సిలికాన్ మోల్డ్స్ అండి. పైనుండే వాటి రబ్బర్గా కనిపిస్తున్నాయి కదా, అవైతే సిలికాన్ మోల్డ్స్. ఇవైతే నేను ఎక్కువైతే యూస్ చేయనండి. దేనివల్ల అంటే కొంచెం క్లీనింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది అవి. దానివల్ల నేను ఎక్కువ ఈ PVC ఉంటుంది కదా, వీటినే యూస్ చేస్తాను. ఇవి ఎన్నిసార్లు అయినా యూస్ చేయొచ్చండి, అవి పొయ్యేదాకా. మనం యూస్ చేసి పడేసేవైతే కాదు ఇవి. అందులో కాస్ట్ పరంగా కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి సిలికాన్ మోల్డ్స్తో పోలిస్తే. ఇవి అన్ని షేప్స్ అన్నీ మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్నీ ఉంటాయి. ఎలాంటి మోల్డ్స్ కావాలన్నా మనకి అవైలబుల్ ఉంటాయి షాప్స్లో అయితే. వీటి క్లీనింగ్ కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి, అడుగుతున్నారు క్లీనింగ్ కూడా. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇన్ని అవసరం లేదండి. ఒక 5 మోల్డ్స్ ఉన్నా సరిపోతుంది, వాటితో స్టార్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్స్ అండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ప్యాక్ చేసుకోవడానికి మెటీరియల్స్. ఇవైతే కవర్ టైప్ ఉంటాయి, వాటిని టై చేసి ముడేసేవి. ఇవి నార్మల్గా చాక్లెట్కి చుట్టేసేవి. ఇలాగా 2 టైప్స్ మనకైతే దొరుకుతాయి. ఇవైతే సిల్వర్ ఫాయిల్ అండి. ఇది బిగ్ సైజ్ సిల్వర్ ఫాయిల్. వీటిని కట్ చేసుకొని కూడా మనము చాక్లెట్ సైజ్ అంతా మనం మోల్డ్ చేసుకోవచ్చు. మీకు వీటిలో కలర్స్ కావాలన్నా కానీ ఎలాంటివి కావాలన్నా మనకైతే అవైలబుల్ ఉంటాయండి షాప్స్లో. ప్యాకింగ్ చేసేది కూడా నేను ఒకసారి అయితే వీడియో పెడతాను. ఇవి లాలీపాప్ స్టిక్స్ అండి. వీటితో కూడా మనము చాక్లెట్స్, లాలీపాప్, కేక్ లాలీపాప్స్ ఇలా చేస్తూ ఉంటాం కదా, బిజినెస్కి అయితే ఇవి కూడా యూజ్ అవుతాయి. ఆర్డర్స్ వచ్చే కొద్దీ మనకి అవి కూడా అవసరం అవుతాయి. నెక్స్ట్ ఫిల్లింగ్స్ కదా, ఫిల్లింగ్స్ కావాలి కదా, వాటి కోసం అయితే ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. మనం డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తాము, చెర్రీస్ యూస్ చేస్తాము, అలాగే బెర్రీస్ యాడ్ చేస్తాము, అలాగే క్రష్ యూస్ చేస్తాము. ఇవన్నీ కూడా మనము వీటిలో యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్లేవర్స్ అండి. ఇవైతే ఫ్యాబ్ కంపెనీవి. చాక్లెట్స్కి ఏవంటే అవైతే యూస్ చేయకూడదండి. లిక్విడ్ కలర్స్ కానీ లిక్విడ్ ఫ్లేవర్స్ కానీ నార్మల్గా కేక్లో యూస్ చేస్తాం కదా, అవైతే ఇవి ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ అండి. వాటిని మాత్రమే మనము యూస్ చేసుకోవాలి చాక్లెట్స్లో, లేదంటే చాక్లెట్స్ పాడైపోతాయి. నెక్స్ట్ ఇవి కూడా కలర్స్ కూడా మనము ఆయిల్ బేస్డ్ మాత్రమే యూస్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇవైతే పైపింగ్ బ్యాగ్స్ అండి. చాక్లెట్స్ మెల్ట్ చేసిన తర్వాత మనము వీటిలో పోసుకొని కూడా మనము మోల్డ్స్లో అయితే వేసుకోవచ్చు. కింద మీద పడకుండా పర్ఫెక్ట్గా మనకు మోల్డ్స్లో అయితే పడిపోతుంది. నెక్స్ట్ వేయింగ్ మెషిన్ కావాలండి. బిజినెస్ అనుకునే వాళ్ళకి, ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే అవసరం లేదు. ఇది మనం వే చేసుకోవాలి కదా, ఎంత మనము ఆర్డర్ వచ్చాయి, ఎంత ఇస్తున్నాము అనేసి, దానికోసం వేయింగ్ మెషిన్ అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కేక్లో యూస్ చేస్తాం కదండి, స్ప్రింకిల్స్. ఇవన్నీ కూడా మనము చాక్లెట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవైతే బటర్ స్కాచ్ నట్స్ అండి. ఫిల్లింగ్స్లో మనం యూస్ చేస్తాం కదా, అవి బటర్ స్కాచ్ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటాయి. వాటిని ఎలా చేసుకోవాలో కూడా నేను త్వరలో అయితే రెసిపీస్ చూపిస్తాను. ఇవన్నీ కూడా మనం చాక్లెట్స్ డెకరేషన్కి బార్స్ చేసేటప్పుడు పైన అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్ చాక్లెట్స్లో కూడా మనము ఫ్లేవర్స్ చాక్లెట్స్ చేసేటప్పుడు వాటిలో పైన యాడ్ చేసాము అంటే కలర్ఫుల్గా ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యాకింగ్కి మనకి బాక్సెస్ అండి. నేను యూస్ చేసేవైతే ఇవ్వండి. ఇవి నార్మల్గా ప్యాకింగ్ చేస్తే మనకి 1/2 కిలో వరకు కూడా పడతాయి. సైజుల వైజ్ ఉంటాయి. నేనైతే 3 రకాలైతే యూస్ చేస్తూ ఉంటాను. 100 గ్రామ్స్కి, 200 గ్రామ్స్కి, అలాగే 1 kgకి, 1/2 కిలోకి అలాగా. ఇప్పుడు చూపించేదైతే నేను 100 గ్రామ్స్ దాంట్లో ప్యాక్ చేస్తానండి. ఇలాగా 1 kg ఆర్డర్ వస్తే 2 బాక్సుల్లో కానీ 3 బాక్సుల్లో కానీ అలాగైతే ప్యాక్ చేసి నేను ఇచ్చేస్తాను. మీకు ఇవి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి కదండి, అంటే ప్లేట్స్ అలాంటివి వేస్తూ ఉంటారు కదా హోటల్స్కి, అలాగా ఆ షాప్స్లో మనకు దొరుకుతాయి. ఇవైతే టై చేసుకోవడానికి, గిఫ్ట్ ప్యాకింగ్కి పైన ఇలాంటివి కానీ మనం పెట్టాము అంటే చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది చూసేటప్పుడు. ప్యాకింగ్ కూడా మనం చాలా బాగా చేయాలండి, అప్పుడే కస్టమర్స్కి అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ ఇవి గిఫ్ట్ ప్యాకింగ్ అండి. వీటిని అయితే మనం ఎవరికైనా బర్త్డే గిఫ్ట్కి కానీ అలాగా ఇవ్వాలంటే మాత్రము ఇట్లాంటి వాటిల్లో మనము ఇచ్చేయచ్చు. ఈ బాక్సెస్ కూడా మనకి చాక్లెట్స్ మోల్డ్స్ ఇవి దొరుకుతాయి కదా, వాటిల్లో అయితే అవైలబుల్ ఉంటాయి. వీటి కాస్ట్ అయితే కొంచెం హైలో ఉంటుందండి, అందరూ అయితే తీసుకోరు వీటిని. కానీ అడిగిన వాళ్ళకి, ఎవరైనా ప్యాకింగ్ గిఫ్ట్గా ఇవ్వాలి కావాలనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది యూస్ అవుతాయి. ఇది ఒక్కొక్క బాక్స్ 50 పడుతుంది, 40 పడుతుంది, 60 పడుతుంది. మనం ఈ బాక్స్ కాస్ట్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం చాక్లెట్స్ ఎన్ని దాంట్లో పడుతున్నాయో ఆ కాస్ట్ యాడ్ చేసుకొని మనమైతే సెల్ చేసుకోవచ్చు. కంపల్సరీ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. దేనికోసం అంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందండి, చూస్తున్నారు ఇష్టపడి, వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి. ఏ విధమైన కొంచెం యూజ్ ఉన్నా కానీ మీకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మాకు ఈ వీడియోలు చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణమే చాక్లెట్స్ మేకింగ్ అనేది అందరూ నేర్చుకోవాలి నా వల్ల అనేసి. ఎందువల్లంటే నేను పడ్డది ఎవరు పడకూడదు, ఎవరు సఫర్ అవ్వకూడదు అనేసి. ఎవరు ఏ కామెంట్ పెట్టినా కానీ వెంటనే నేనైతే రిప్లై ఇస్తానండి. నా చేతిలో ఫోన్ ఉంది, వెంటనే వచ్చింది అంటే విత్ ఇన్ సెకండ్స్లో కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదండి. చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పనులు, అలాగే వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, ప్రతిదీ చేసుకుంటూ వీడియోస్ని మళ్ళీ తీయడము, ఎడిట్ చేయడము చాలా ప్రాసెస్. దానికి తోడు మళ్ళీ నేను కొంచెం బిజినెస్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా పెట్టడానికి ఒకటే రీజన్ ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళు నేర్చుకోవాలి అనేసి. సో మీకు యూజ్ అవుతుందంటే మాత్రం చూసి వదిలేయకుండా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.